హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుక్స్ అండ్ వ్లాగ్స్. సో చాలా రోజులైంది వీడియో అయితే అప్లోడ్ చేసి, అది ఒక కుకింగ్ వీడియో అప్లోడ్ చేసి. సో ఈరోజు రెసిపీ ఏంటంటే, ఈజీగా డ్రై ఫ్రూట్స్ ఉండలు ఎలా చేయాలో నేను మీ వీడియోలో మీకు చూపించేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ నేనైతే 1 కప్పు ఇది పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకున్నానండి. మనకి మినపగుళ్ళతో చేస్తే అంత టేస్టీగా ఉండదు, సో ఇదే ప్రిఫర్ చేయండి. అండ్ ఒక గుప్పెడు బాదం పప్పు, ఒక గుప్పెడు జీడిపప్పు, అండ్ ఇక్కడ ఇవి వాల్నట్స్ అండి, వేరే ఏ అనుకోబాకండి, అవి క్రష్ అయ్యి జస్ట్ అంతే. సో ఇవైతే ఫస్ట్ నేను డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఈ పొట్టు మినపప్పు తీసుకుంటేనే మన హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే మినపగుళ్ళు అవి పాలిష్ చేసి వస్తాయి కాబట్టి అదంతా ప్రిఫర్ చేయను నేనైతే. సో ఫస్ట్ మినపప్పుతో పాటు ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ బియ్యం తీసుకొని అవి కూడా రోస్ట్ చేస్తున్నాను. సో బియ్యం ఎందుకంటే ఉట్టిగా మినపప్పుతోనే చేస్తే నోటికి అనేది స్టిక్ అయిపోతుంది సున్నుండ చేసిన తర్వాత. సో అందుకని బియ్యం యాడ్ చేశాను. సో అవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా అలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో దీనిలో మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కావాలంటే. డ్రై ఫ్రూట్స్ ఇలా కనుక మనం సున్నుండలో వేసి పెట్టేస్తే మనకి సపరేట్గా తినే అవసరం కూడా ఉండదు. చిన్నపిల్లలు కొంతమంది తినరు కదా, సో వాళ్ళకి ఇట్లా కలిపి పెట్టేస్తే ఈజీగా సున్నుండలతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వెళ్ళిపోయాయనే తృప్తి కూడా ఉంటుంది మనకి. సో చూస్తున్నారు కదా, ఈ రోస్ట్ చేసిన పప్పును అయితే ఫస్ట్ మిక్సీ చేసేసుకుందాము. ఫైన్గా పౌడర్ చేసేసుకోండి. దీనిలోనే ఒక 4 యాలకులు యాడ్ చేస్తాం. ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో సున్నుండలు కూడా సాఫ్ట్గా వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇది పౌడర్ అయిపోయిన తర్వాత దీనిలోనే నేను ఒక 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి మీరు బెల్లం యాడ్ చేసుకోండి. సో సపరేట్గా వేయకూడదు బెల్లం అనేది. సో ఇలా పిండిలో కనుక వేస్తే మనకి ఉండలు కట్టకుండా నీట్గా బ్లెండ్ అయిపోతుంది. సో ఇదొక టిప్. సో చూస్తున్నారు కదా, అసలు బెల్లం వేసామని కూడా తెలియదు, చూస్తే మనం దాన్ని నోట్లో వేసుకునేదాకా అంత ఫైన్గా పౌడర్ అయిపోయింది కదా. సో దీన్ని ఒక వెడల్పాటి బేసిన్లో వేసేసుకోండి. సో దీనికి లాగే మనం డ్రై ఫ్రూట్స్ కూడా నీట్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఉండలు ఎవరు తిన్నా మంచిదేనండి, బోన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నడుంకి బలం అంటారు. సో ప్రాసెస్ కూడా పెద్ద కష్టమైనది ఏం కాదు కదా, ఎవరన్నా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతా ఒక 1/2 అవర్ కూడా పట్టదు రఫ్లీ. సో ఈజీగా చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా రఫ్గా అంటే కోర్స్గా బ్లెండ్ చేశాను, మరీ పిండిగా చేయలేదు. సో దట్ డ్రై ఫ్రూట్స్ మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అని. లేదు మాకు అట్లా వద్దంటే సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకోండి. దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఇట్లా పెద్దగా బాగా ఉన్నాయని నేను దాన్ని మళ్ళీ క్రష్ చేసి వేసేసాను. సో దీనికి నేను ఇక్కడ 1 కప్పు నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి కరిగించుకోండి, ఒకవేళ గడ్డగా కనుక ఉంటే నెయ్యి ఎక్కువే పడుతుంది, ముందే చెప్తున్నాను. సో కంప్లీట్గా నెయ్యితో చేస్తేనే ఆ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయగలం. సో 1 కప్ నెయ్యిని కొద్దిగా పోసుకుంటూ ఈ రకంగా కలుపుకోండి. ఆ 1 కప్ నెయ్యి సరిపోలేదు మాకు, ఇంకా ఎక్కువ కావాలంటే నెయ్యి ఎక్కువైనా పర్వాలేదు. తక్కువ అయితే మాత్రం మనకి ఆ సున్నుండ అనేది అవ్వదన్నమాట, విడిపోతుంది. సో తక్కువైతే అవ్వకూడదు, ఎక్కువైనా ప్రాబ్లం లేదు. సో కొద్దిగా మనం తీసుకున్న 1 కప్ నెయ్యిని పోసుకుంటూ నీట్గా కలుపుకోవాలి. సో చూడండి, మనకి సున్నుండ కట్టడానికి అంటే సున్నుండ అవ్వడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే రెడీ అయిపోయింది పిండి. సో ఇంకా ఏం లేదు, మనం సున్నుండలు చేసుకొని స్టోర్ చేసేసుకోవడమే నీట్గా. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. నేనైతే ఇంత పెద్ద సున్నుండలు కూడా చూశాను. ఒక్కొక్కరు కొంచెం పెద్దగా చేసుకుంటారు, ఒక్కొక్కరు చిన్నగా చేసుకుంటారు. దట్ కంప్లీట్లీ యువర్ చాయిస్ అండి. సో నీట్గా అయితే సున్నుండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు సున్నుండలు అనేది. సున్నుండల ప్రాసెసే, బట్ ఇంకొంచెం హెల్తీగా నేను డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేశాను. సో మనకు డ్రై ఫ్రూట్స్ లేవు, అవసరం లేదు అని అనుకుంటే
మా నార్మల్ సున్నుండలు డ్రై ఫ్రూట్స్ స్కిప్ చేసేసి నార్మల్ సున్నుండలు చేసేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బెల్లం ప్లేస్లో కొంతమంది పంచదార కూడా వేస్ట్ చేస్తారు. సో పంచదార కన్నా బెల్లం కొద్దిగా హెల్దీ కాబట్టి నేను బెల్లం వేసే చేశాను. సో అంతేనండి వీడియో అయితే ఇది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఫర్దర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.